చెప్పాలన్నా వాట్స్ హ్యాపెనింగ్? ప్రమోషన్స్ హ్యాపెనింగ్. Start అయిపోయాయా? స్టార్ట్ అయింది. నాది స్టార్ట్ అయింది సో చూద్దాం. 17 కదా, అక్టోబర్ 17 దివాళీ అన్న. దివాళీ. సో 2 weeks తర్వాత నేను 2 సినిమాలు బ్రహ్మాండంగా ఆడాలని నేను అసలు. ఇప్పుడు నాకు ఒకటి చెప్పు, నేను సరదాగా జాక్ గురించి మాట్లాడుకోవచ్చా? అయ్యో శుభ్రంగా మాట్లాడుకోవచ్చు. నాకు లైక్ నీకు చూడక ముందే అర్థమైందా లేదంటే ఇంకెక్కడో బేసిక్గా నాది ఏంటంటే నేను ముందే చెప్పేస్తా. మాక్సిమం 99% నాకు రిజల్ట్ అర్థం అయిపోతుంది. ఎక్కడో ఇప్పుడు కొన్ని మనం ఐ డోంట్ నో చూసిన వెంటనే నాకు అరే ఇదేదో అన్నానా అనిపించిందా అవుట్, అది అనిపించకపోతే హిట్, అది నాకు దీనికి అసలు ఫుల్ తరోగా ఎంజాయ్ చేస్తున్నా. ప్రెసెంట్ కిషోర్ సినిమా చేస్తున్నా, అది ప్రయత్నంగా ఎంజాయ్ చేస్తున్నా. సో నాకు తెలుసు కదా బాగా ఎంజాయ్ చేస్తాను. తెలుసు కదా, నేను జాక్ అంత ఎంజాయ్ చేయలేదని అనుకుంటున్నాను. అంటే హోప్ ఉండింది డెఫినెట్లీ, కాకపోతే ఎక్కడో అనుకుంది కన్వే అవ్వట్లేదు. అంటే ఇప్పటికీ ఐ స్టిల్ బి ఆనెస్ట్ విత్ యూ, నా ఐడియా నన్ను చాలా ఎక్సైట్ చేసింది. ఐడియా సూపర్ ఐడియా యాక్చువల్లీ. అంతే సిద్ధు, మనకి ఐడియా భలే ఉంటే ఎగ్జిక్యూషన్ టైంకి మొత్తం అంతా ఫైనల్ ప్రొడక్ట్ సరికి అమ్మ అనుకుంది ఏంటి జరిగింది, ట్రాన్స్లేషన్ జనరేషన్ లాస్ ఏదో జరిగిపోతుంది కదా. సో ఐడియా చాలా ఎక్సైట్ చేసింది, బట్ టువర్డ్స్ ది ఎండ్ సమ్వేర్ ఒక భయం అయితే ఉండింది లోపల. మీరు అన్నట్టు ఎక్కడో అనిపిస్తూ ఉంటుంది అంటారు కదా, అదైతే ఉండింది. నేను భయం అనేది ఎప్పుడూ లేదు అసలు. ఓకే అనుకుని చేసాం, అయిపోయింది. దాంట్లో కొన్ని తప్పులు మనమే ఉంటాయి, వాళ్ళు బేసిక్గా. ఇప్పుడు నేను ఒకటే అనుకుంటాను, ఫ్లాప్ ఇస్ మై మిస్టేక్, నేను తీసుకున్నాను. కరెక్ట్. హిట్ అందరిది అబ్సల్యూట్లీ. సో హౌస్ విత్ నీరజ ఫెంటాస్టిక్ అన్న. విల్ బి యాక్చువల్లీ సర్ప్రైజ్డ్. తను ఫస్ట్ టైం డైరెక్టర్, తను ఇలా ఈ సినిమా తను తీసింది. బేసిక్గా తను చాలా సెన్సిబుల్ అండ్ ఎమోషనలీ షీ ఈస్ వెరీ స్ట్రాంగ్. ఎమోషన్ ఇస్ వెరీ స్ట్రాంగ్. తను ఏదైనా విషయం ఫీల్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా ఎమోషనలీ షీ ఈస్ వెరీ స్ట్రాంగ్. బేసిక్గా ఒక ఆడదానిలో కొంత మగాడు ఉంటాడు, కొంత మగాడులో ఒక ఆడదాని ఉంటుంది. తనలో మగాడు పాలు కొంచెం ఎక్కువ ఉన్నట్టు. యాక్చువల్లీ మీరు ఈ సినిమా చూస్తే మీకు అనిపిస్తుంది తెలుసా, ఇది నిజంగా ఒక అమ్మాయి తీసింది ఈ సినిమా మీకు అనిపిస్తుంది. చాలా మంది అనవసరంగా అయ్యో అయినా మిస్ అవుతాం నంబరు, మిడ్ నైట్ పడుకునే 12:30 కొంతమంది ఫోన్ చేస్తుంటారు. ఇన్సెక్యూరిటీ, దాన్ని ఇన్సెక్యూరిటీ అంటారు. నేను నీకు చెప్పక్కలేదు, యూ నో వెరీ వెల్. సో నాకు అలాంటిది 0-1% కూడా. ఇది సెకండ్ టైం మీరు అన్నమాట విన్నాం, ఇట్స్ ప్రాక్టీస్ అని. ఏదో ఇంటర్వ్యూలో చూస్తే రితిక్ రోషన్ గారు కూడా ఒక మాట అన్నారు ఒకసారి, దట్ హ్యాపీనెస్ ఇస్ అ ప్రాక్టీస్, హ్యాపీగా ఉండడం ఒక ప్రాక్టీస్ అని. సెకండ్ టైం వింటున్నాను అన్నమాట. ప్రాక్టీస్, డెఫినెట్గా ప్రాక్టీస్. అది 3 months పట్టవచ్చు, 6 months పట్టవచ్చు, 1 year పట్టవచ్చు, 2 years 3 years పట్టవచ్చు, బట్ ప్రాక్టీస్ ఆల్ సెట్. అంటే ఇక్కడ నాకు తెలిసి నేను ఎప్పుడు స్ట్రెస్ తీసుకోను సిద్ధు, స్ట్రెస్ అసలు తీసుకోను. నువ్వు డెఫినెట్గా తీసుకుంటావు నాకు తెలుసు. అట్ ద సేమ్ టైం ఏంటంటే కొంచెం నీ కెరియర్ ఇప్పుడు లైక్ ఉన్నావు కాబట్టి కొంచెం గ్రోయింగ్ స్టేజ్లో కూడా ఎప్పుడు లేదు. అదేంటన్నా అలా ఎలా కుదురుతుంది? ఐ డోంట్ నో, అదంతే మొదటి నుంచి అంతే. అది కొన్ని స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్సెస్, వాళ్ళు ఎవరో తర్వాత చెప్తాను పర్సనల్గా. సో నేను అసలు స్ట్రెస్ ఇలాంటి ఏదైనా టేకింగ్ సీరియస్లీ అసలు ఏది సీరియస్గా తీసుకో అస్సలు. అది వరం అన్నా. వీళ్ళు అంటుంటారు మొత్తం అలా అంటుంటారు. మన కో యాక్టర్ ప్రవీణ్ అంటుంటా, అదే కుదరదానే, అంతే కుదరదానే, మీకు ఇలా కుదరదానే అది అంటుంటారు. అది కరెక్టే సార్, అలా అది పర్సన్ టు పర్సన్ కదా. బట్ నువ్వు కూడా హ్యాపీ గో పర్సన్. మాత్రం నాకు నన్ను రియలైజ్ అయిన విషయం ఏంటంటే, నాకు జనరల్ గా నాకు సినిమా ఎంత పెద్ద సినిమా అయినా, ఎంత పని ఉన్నా, ఎంత ఎక్కువ వర్క్ ఉన్నా కూడా నేను ఇప్పుడు యాక్చువల్లీ స్ట్రెస్ తీసుకోను. నాకు ఓన్లీ స్ట్రెస్ ఎప్పుడు వస్తుంది అంటే నాకు అన్సర్టనిటీ వల్ల వస్తుంది. అదే ప్రాబ్లం, అన్సర్టనిటీ. అంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంటే కొంచెం బుర్ర కట్టుగా పనిచేసే ప్రాబ్లం అదే. కాన్స్టాంట్ స్టూపిడిటీ, నా వల్ల కాదు అసలు. అది నాకు కోపం రాదు, చిరాకు వస్తుంది, తప్పదు. కొన్ని సంవత్సరాలు పడుతుంది అలవాటు అవ్వాలంటే, బట్ తప్పదు. ఇప్పుడు ఏంటంటే నేను ఇలా ఉన్నాను కదా, నా సేమ్ అంత ఎక్స్పెక్ట్ చేయట్లేదురా, నేను ఎంత ఆలోచిస్తాను అలా ఆలోచిస్తాను, దాంట్లో 25 to maximum 40% దగ్గర రండి, అది ఒక రిక్వెస్ట్ చేస్తాను. ఒక ఆనెస్టీ ఉండాలి కదా. అంటే ఎలా ఉంటుంది అంటే అన్న, ఇప్పుడు కూర్చుంటాం ఆఫీస్లో, ఏదో డిస్కషన్ జరుగుతూ ఉంటుంది, ఒకసారి ఆర్టిస్ట్ తోటి మాట్లాడండి, ఆయన నవంబర్లో అవైలబుల్గా ఉన్నారా లేదా అంటే, సరే సార్ మాట్లాడతామని చెప్పి పక్కకు చూస్తాం. ఎందుకు ఫోన్ తీసి ఇప్పుడు ఫోన్ చేయలేదు వాళ్ళ మేనేజర్, ఇమ్మీడియట్గా ఎందుకు వెళ్ళలేదా ఫోను అంటే, రేపు సాయంత్రం ముహూర్తం దానికి నువ్వు ముహూర్తాలు లేదా? నేను 0 అస్సలు లేదు. నేను కూడా 0. నేను దినం, వాస్తు, ముహూర్తం అస్సలు లేదు. ఇలాంటివి నేను మన నీర్జాకి ఇట్లాంటివన్నీ ఉన్నాయి, అందరికీ ఉంటాయి. ఎక్కడో మనలాంటి విత్తనాలన్నీ ఏదో 1% లో ఉంటారంటే నాకు ఇలాంటి అస్సలు పని. ఈ 11 కొత్తగా స్టార్ట్ చేశారన్న. అదేంటిది అంటే ఇప్పుడు టైం 11 o'clock 11 minutes అనుకోండి,
అది అది అవన్నీ నాకు చేస్తున్న అస్సలు పని అర్థమే ఆపేస్తారు. కాదు నాకు చేస్తున్న పని ఆపేస్తారు అన్న, స్టీరింగ్ కూడా వదిలేస్తారేమో చాలా నడుపుతుంటే. మంది అంటారు. వదిలేసి 11 అని చెప్పి మొక్కేసుకుంటారేమో. అంటే ఇప్పుడు ఏముంది వాళ్ళు 99% వీ కాంట్ ఫైట్ ఏం చేయలేం. సరెండర్ అయిపోవడం బెటర్. సరెండర్ కూడా అవద్దు. ఓకే, ఏ పని మీరు కానీ మా పని మీరు కానీ, సింపుల్ అంతే. అది పెద్ద అసలు ఇంకా ఇంకొంచెం టైం పడుతుంది ఇక్కడికి రావాలంటే. లేదు నువ్వు చాలా వరకు వచ్చేసినట్టు, ఎందుకంటే నువ్వు బాగానే వచ్చేసినట్టు. నువ్వు డాన్సర్ చేసావు. డాన్సింగ్ చేసి అసలు నాకు తెలిసి 3-4 days బ్యాక్ ఉంటాను మా సీన్ చెప్తాను అనమాట. డాన్ సీన్ సేమ్ థింగ్ నేను పెళ్ళతో చేశాను. నాకు గుర్తుంది, ఇలా అనుకుంటూ క్లబ్ లో డాన్స్ చేసుకుంటూ అసిస్టెంట్ డైరెక్టర్ నేను. ఓకే. నువ్వు చేయరన్నా, నేను చేయనన్నా, చేయబే నెక్స్ట్ సినిమా అంటే నెక్స్ట్ సింధూరం కదా, మరి ఏంటి ఉంటావా తీసేయమంటావా, సరే రా అది అప్పుడు చేశాను. సో నిన్నే పెళ్ళాడితే చేసే టైం. అవును, బట్ అప్పటికి మీరు సింధూరం చేస్తారు అంటున్నారు. నాకు నేను నమ్మలేదు అప్పుడు. బట్ ఏంటంటే తర్వాత అది సరే అదో కదా వద్దులే ఇక్కడ అంత. అదే మాట్లాడుకుందాం అన్న, మన సినిమాల గురించి ఏం మాట్లాడతాం చూడండి ప్లీజ్, మా సినిమా చాలా బాగుంటుందని ఎన్నిసార్లు చెప్తాం, మనకి ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అది కూడా ఏంటంటే ఫస్ట్ ఎస్ ఓకే నేను యూస్ టు ఇమిటేట్, నేను ఏంటంటే యాక్టర్స్ ఇమిటేట్ చేసుకోండి కాదు. అప్పుడు అతను కెమెరా అతను లేదంటే వాళ్ళని ఇమిటేట్ చేస్తుంటే అసలు వంశీ లైక్ వెరీ ఇంప్రెస్డ్. అమ్మ భలే ఉందని చెప్పేసి ఇలా చేద్దాం అనుకున్నానంటే అప్పటికే మనం స్ట్రగుల్ అయ్యి ఒక్కలే అనుకున్నాం అవ్వదు ఇది. బట్ ఆయన సీరియస్గా ఉన్నాడు, నేను దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోవాలి. అప్పుడప్పుడు అనమాట లొకేషన్కి వచ్చి అడిగాడు అనమాట, ఏంట్రా వర్కౌట్ వెళ్తున్నావా, జిమ్కి వెళ్తున్నావా, వెళ్తున్నాను, ఎల్లుండి కాదు